మనము సిద్ధపరచుకున్నప్పుడు దేవుడితో మాట్లాడే మాటలు, దేవుడు వినే ప్రతి మన సమస్యకి ఆయన జవాబిస్తూ మనతో జవాబుగా ఒక మాట నన్ను నమ్మండి హల్లెలూయా, నేను ఇచ్చిన వాక్యాన్ని నమ్మండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు చూద్దాం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఈ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. క్రియలను చూసి, అద్భుతాలను చూసి, ఆశ్చర్య కార్యాలను చూసి దేవుడు చేస్తున్న ప్రతి పని మన జీవితాలకు ఎంతో అద్భుతం, ఆశ్చర్యకరం, ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుతమైన మేళ్లతో దేవుడు నింపుతాడు. దేవునికి సమయాన్ని ఇచ్చినప్పుడు, ప్రార్థన కాలాన్ని మనం పెంచుకున్నప్పుడు, ప్రార్థన జీవితము మన జీవితాలలోకి గొప్పగా రావడానికి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎన్ని మేలులతో మన జీవితాలని సిద్ధపరుస్తూ స్థిరపరుస్తూ, ఆ మేలులు ఏంటి అంటే దేవుడికి స్తోత్రం హల్లెలూయా, ఆత్మక్రియలు మన జీవితాల్లో విస్తరింపజేస్తును, ఆత్మ ఫలాలతో మనం నింపుతాడు. ఎప్పుడైతే ఆయనతో ప్రార్థిస్తామో, ఆయన దగ్గర కూర్చుంటామో, ఆయన కొరకు వేచి ఉంటామో దేవుడు కార్యాలు చేస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమునకు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఇవన్నిటి లోకపరమైన ఏవి మనకి పనిచేయని దేవుడికి స్తోత్రం. దేవునితో మనము మౌనంగా ఉండడం, దేవుడి దగ్గర సన్నిధిలో మనం సమయాన్ని గడపడం, దేవుడి కొరకు ఎదురు చూడడం, దేవుని సన్నిధిలో మనం ఉండడం ఎంత గొప్ప భాగ్యం తెలుసా. దేవుడికి స్తోత్రం. దేవుని చిత్తము ఒక సమయాన్ని మన కోసం సిద్ధపరుస్తుంది. ఒక స్థలము దేవుడి కొరకు కావాలి, ఒక సమయం దేవుడి కొరకు ఇవ్వాలి. మనము దేవుడి కొరకు ఇచ్చిన వాటన్నింటిలో దేవుడు ఎన్ని కార్యాలు అద్భుతాలతో చేస్తూ మన జీవితానికి రావాల్సిన ప్రతి ఫలాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మన కోసము సిద్ధపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఏది చేయాలన్నా, మనం ఏది వినాలన్నా, ఏది మన జీవితాల్లోకి రావాలన్నా దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో అద్భుతము దేవుడు చేయడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ప్రతి విషయము, ప్రతి కార్యం మనం చేయడానికి మనకు కావాల్సిన పరమ తండ్రి మన జీవితాలలోకి హల్లెలూయా ఏ విధంగా చేస్తున్న ప్రతి విషయంలో ఆ విషయాలన్నీ కూడా మనం చూసుకోవడానికి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు హల్లెలూయా దేవునికి స్తోత్రం. అబ్రాహాముతో దేవుడు ఒక మాట అంటాడు. ఏమని? మమ్రే ఆ చెట్టు కింద, సింధూర వృక్షం కింద అబ్రాహాము కూర్చున్నప్పుడు ఎండవేళలా దేవాది దేవుడు అక్కడికి వచ్చేసిందంట. ఏమని? అబ్రాహాము కోసం వచ్చింది. ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ కొరకు నీలో ముద్రింపబడి నీ ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో, ప్రతి ఇబ్బందిలో నీకు తోడుంటాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 12వ వచనంలో దేవాది దేవుడు జీవింపజేసి ఆత్మతో మనల్ని నింపుతాడు. జీవించే దేవుడు, సజీవుడు ఆయన. నీ ప్రతి సమస్యకి జవాబునిచ్చి నీతో మాట్లాడే దేవుడు. సింధూరపు వృక్షం కింద అబ్రాహాము ఉన్నప్పుడు అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అదే మాట నా సమస్యకు జవాబు ఆయనే. హల్లెలూయా. ప్రార్థన మన జీవితాలకు ఒక మంచి కాలము. దేవుడికి మహిమ కలుగును గాక హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మా స్తోత్రాలు, గొప్పది, అద్భుతకరుడు, ఆశ్చర్యకర, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబానికి ప్రార్థన సమయం బిడ్డలు పెంచుకునేటట్టు, ప్రార్థనలో ఏకీభవించేటట్టు, ప్రార్థనాత్మతో నింపి నడిపించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.